హోళీ అంటే కేవలం రంగుల పండుగ అనుకుంటున్నారా? అసలు నిజం మీకు తెలుసా? ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాజు తానే దేవుడినని ప్రకటించాడు. నేనే దేవుడు, నన్నే పూజించాలి. కాని అతని కొడుకు ప్రహ్లాదుడు నారాయణుడి భక్తుడు. భయం లేదు, సందేహం లేదు, నమ్మకం మాత్రమే. అగ్ని మండింది, జ్వాలలు ఆకాశాన్ని తాకాయి. ప్రహ్లాదుడు కళ్ళు మూసుకొని జపించాడు, నారాయణ, నన్ను కాపాడవయ్యా. అద్భుతం జరిగింది. హోళిక కాలిపోయింది. ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. అది అహంకారం మీద భక్తి గెలిచిన రోజు. అందుకే ప్రతి సంవత్సరం మనం హోళీ జరుపుకుంటాం. హోళీ అంటే కేవలం రంగులు కాదు, అది మనసులను కలిపే వంతెన. ఎరుపు ప్రేమకు ప్రతీక, పచ్చ శాంతికి ప్రతీక, పసుపు ఆనందానికి ప్రతీక. నీ మనసులో ఉన్న కోపం, ద్వేషం, అహంకారం అన్నీ కాలిపోవాలి. రంగులు శరీరానికే కాదు, మనస్కు పడాలి. అప్పుడు మాత్రమే జీవితం పండుగ అవుతుంది. హ్యాపీ హోళీ.